ఎండాకాలం పచ్చిమిరపకాయలు తొందరగా పండిపోవడం, ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు కొంతమంది పారేస్తూ ఉంటారు. అలా పారేయాల్సిన అవసరం లేదు. మరీ ఎండిపోకుండా కొంచెం పండబారంగానే శుభ్రంగా కడిగేసుకొని వాటిని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు వీటిని. ఈ పండు మిరపకాయల్లాగానే ఆల్మోస్ట్ వాడుకోవచ్చు. పచ్చిమిరపకాయల్లాగా ఆ పర్పస్‌గానే పనికొస్తాయి. దీనికి నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే ఒక పాత చింతకాయ పచ్చడి, అంటే లాస్ట్ ఇయర్ పెట్టిన చింతకాయ పచ్చడి ఉంది. అంటే ఉప్పులో ఊరబెట్టిన చింతకాయ పచ్చడి. ఆల్రెడీ ఉప్పు, పసుపు, చింతకాయలతో తొక్కి అలా తొక్కులాగా ఉంచుకుంటాం అనమాట. అది కొంచెం తీసుకొని ఈ పండిపోయిన మిరపకాయలు, ఈ పచ్చడి, కొంచెం చిన్న బెల్లం ముక్క, ప్లస్ మెంతులు, ఆవాలు కలిపి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను, అదొక చెంచా. ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే కొద్దిగా పౌడర్ చేసుకోండి, కొంచెం డ్రై రోస్ట్ చేసి. అవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని అదిగో చట్నీ ఆ విధంగా వస్తుంది. అది పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇంకా పోపు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చివే వేసాం మనం, పండబారిన పచ్చిమిరపకాయలతోటి చేసామన్నమాట. కాబట్టి పోపు వేసుకోవడం కంపల్సరీ దీనికి. అంటే వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎడిబుల్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకున్నాను దీనిలో. అవన్నీ కొంచెం చిటపట్లాడేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలుగా కట్ చేసి అది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఈ పచ్చడి మనం ఆల్రెడీ మిక్సీ వేసుకొని ఉన్నాం కదా, ఆ పచ్చడి ఏదైతే ఉందో అది అందులో వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే ఆ విధంగా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకొని అదిగో అలా తయారవుతుంది. అసలు ఇంగు వాసనతోటి పచ్చడి చాలా టేస్ట్గా, అదొక గమ్మత్తుగా ఉంటుంది. దీన్ని పచ్చిమిరపకాయలతోటి, పండుమిరపకాయలతోటి చేసుకోవచ్చు. కానీ ఈ పండబారిన పచ్చిమిరపకాయలతో చేయడం వల్ల ఒక గమ్మత్తైన టేస్ట్ వస్తుంది. దీనిలో మీకు వీలైతే కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.